చాలా సౌండ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పే ఇండికేటర్ ఏంటంటే, సో మన మార్కెట్ లో చాలా ఇండికేటర్ మనం చూస్తూ ఉంటాం కదా. అవును. చాలా మంది చాలా సేల్ చేస్తూ ఉంటారు. ఈ ఇండికేటర్ ఆ ఇండికేటర్ బై అండ్ సెల్ వస్తుంది, సెల్ మళ్ళీ ఇక్కడ బై రాగానే ఇక్కడ సెల్ వస్తుంది, దట్ ఇంత ఇంత టార్గెట్ వచ్చిందని చెప్తూ ఉంటారు. అవును. సో అలా అయితే ఈ పర్టికులర్ ఇండికేటర్ ఏదైతే ఏదైతే ఉందో అదైతే అలా ఉండదు, బై అండ్ సెల్ ఉండదు. ఎవ్రీ డే ఇండికేటర్ మార్కెట్ పరంగా ఎవ్రీ డే ఇది మారుతూ ఉంటుంది ఇండికేటర్. ఎందుకు అంటే ఎవ్రీడే నేను కొన్ని సెట్టింగ్స్ ఇస్తాను. ఆ సెట్టింగ్స్ ప్రకారం ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇండికేటర్. సో ఓకే. దాన్ని బట్టి ఈ రోజు మార్కెట్ పరంగా ఇండికేటర్ మారిపోతూ ఉంటుంది, ఏ రోజు పరంగా ఆ రోజు మారుతూ ఉంటుంది. ఓకే. బయట ఎలా ఉంటదంటే ఒక ఇండికేటర్ ఇచ్చేసి జీవితాంతం ఆ ఇండికేటర్ తోనే ట్రేడ్ చేయమంటారు. అలా ఎప్పుడూ అవ్వదు. మార్కెట్ రోజు వేరువేరుగా ఉంటుంది, వేరువేరు ఇండికేటర్ వేరువేరుగా కావాలి మనకి యాక్చువల్ గా అవును. ఆ రోజు సెట్టింగ్స్ దాని ప్రకారం. కానీ ఎవరు అలా ఎవరు. సో దీనికి ఉన్న స్పెషాలిటీ, దీని ఇండికేటర్ అని కూడా నేను చెప్పను, దీని ఇండికేటర్ అని కూడా నేను అసలు చెప్పను. ఇట్స్ అ స్ట్రాటజీ, ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీ ఇది. సో ఎవ్రీడే మార్నింగ్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లియర్ గా వినండి, కొంచెం అటెంటివ్ గా వినండి. ఓకే. సో ఎవ్రీడే మార్నింగ్ మీకు 3 డీటెయిల్స్ వస్తాయి మా వైపు నుంచి. ఓకే. ఒకటేంటంటే సిఈ స్ట్రైక్, విచ్ ఇస్ సిఈ ఈ రోజు స్ట్రైక్ అయితే నేను ఇచ్చింది 24750, అండ్ పి స్ట్రైక్ 24800 ఇచ్చాను. అది కాకుండా ఒక నెంబర్ ఇచ్చాను విచ్ ఈస్ 128 టుడే. ఎవ్రీడే ఆ నెంబర్ మారుతూ ఉంటుంది, లైక్ 50 ఉంటుంది, కొన్ని రోజులు 40 ఉంటుంది, కొన్ని రోజులు 141 ఉంటుంది, 200 ఉంటుంది. సో ఇట్ విల్ చేంజ్ అనమాట. స్ట్రైక్ ప్రైస్. సో నో నెంబర్, స్ట్రైక్ ప్రైస్ కాకుండా కాల్ స్ట్రైక్ ఇచ్చేస్తాను, పుట్ ఒక స్ట్రైక్ ఇస్తాను. ఇది కాకుండా బేసిక్ నెంబర్ ఇస్తాను, 120, 181 అలానే ఒక నెంబర్ ఇస్తాను. ఓకే. ఓకే. 3 డీటెయిల్స్ ఇస్తాను, అవి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి చెప్తాను. ఓకే. సో చార్ట్ ని ఈధర్ మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటే చార్ట్ ని ఇలా డివైడ్ చేసుకోండి, లేకపోతే కనుక సైడ్ బై సైడ్ కి డివైడ్ చేసుకోండి, అంటే వేరే ఓకే. ట్యాబ్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ప్రీమియం వాళ్ళకే ఇది ఇస్తాడు అనుకుంటా. అవును. సో నాకైతే నాది ప్రీమియం కాబట్టి నేను ఇక్కడ సైడ్ బై సైడ్ నేను పెట్టుకున్నాను. ఎందుకంటే రీజన్, ఎందుకు మనం పిఈ చూడాలి, ఎందుకు మనం సిఈ చూడాలి, ఎందుకు మనం ఒకటే చూడకూడదు, ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ఒకటే. మార్కెట్ ఎటు వెళ్తుందో ఈ భూప్రపంచం మీద ఎవరు చెప్పలేడు. అందుకనే మనం కాల్ ని పుట్ ని రెండింటిని తెచ్చుకొని మనం ట్రేడింగ్ చేస్తాం ఇక్కడ ఇప్పుడు. ఓకే. ఓకే. సో వన్స్ నేను ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ 2 చార్ట్స్ కింద మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇండికేటర్ యాడ్ చేస్తారు. ఇండికేటర్ యాడ్ చేసి లైన్ చూసి ఏం భయపడకండి, ఇండికేటర్ కాల్లో యాడ్ చేస్తారు, పుట్ లో యాడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా. వన్స్ యాడ్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఓకే. సెట్టింగ్స్ లో ఇన్పుట్ లో ఇక్కడ ఏం రాస్తుందంటే ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్. నేను సి చార్ట్ లో ఉన్నాను కదా, అవును. సి చార్ట్ లో ఇండికేటర్ లో నేను సెట్టింగ్స్ లో ఉన్నాను, ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ చేయమంటాను. అంటే మీరు ఏం ఎంటర్ చేస్తారు ఇక్కడ, పుట్టు. పుట్ 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 నేను ఇచ్చాను 24800 ఇచ్చాను. అవును. సేమ్ స్ట్రైక్ ప్రైస్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పుడప్పుడు నేను ఇండికేటర్ ఇవ్వగానే ఇది బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. ఓకే. సో యూనిట్ టు చేంజ్ ఇట్. ఇక్కడ మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ బ్యాక్ వెళ్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ తెలుసు. ఉంటుంది. ఓకే, ఇది ఆప్షన్స్. నిఫ్టీకి వెళ్తే ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఇచ్చానో డేట్ మాత్రం మనం ఇది కరెంట్ వీక్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇది కంపల్సరీ చూడాలి, లేకపోతే మొత్తం క్యాలిక్యులేషన్ రాంగ్ అయిపోద్ది. ఓకే, 31st జూలై ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 24800 నేను ఇచ్చింది. ఓకే, టైం ఫ్రేమ్ మార్చకూడదు, స్టార్ట్ అవర్ మార్చకూడదు, స్టార్ట్ మినిట్ మార్చకూడదు. మాన్యువల్ లైన్ ప్రైస్ నేను చెప్పాను కదా, ఇంకో ప్రైస్ కూడా ఇస్తానని చెప్పి రెండింటితో పాటు ఆ ప్రైస్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఈ రోజు నేను ఇచ్చింది 121.80, పాయింట్ సహా ఎంటర్ చేయాలి కంపల్సరీ. ఓకే. ఓకే, రేంజ్ సిమిలారిటీ మార్చకూడదు, నియర్ లైన్ టాలరెన్స్ మార్చకూడదు, ఓకే. ఇవన్నీ టిక్ లో ఉండాలి. ఓకే. లైన్స్ ఏం నాకు అవసరం లేదు అనుకుంటే కనుక అన్ని అన్టిక్ చేస్తే పోతాయి, కానీ ఎందుకు టిక్ లో ఉంచాలి అంటున్నాను నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఓకే. దాని తర్వాత ఓకే నొక్కేస్తే ఇది అయిపోద్ది. సేమ్ అలాగే పి స్ట్రైక్ ప్రైస్ లో ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ చేయాలి. ఏం ఎంటర్ చేస్తారు, కాల్. కాల్ ఎంటర్ చేస్తారు. 5 minutes అంతా సేమ్. మళ్ళీ నేను ఇచ్చిన ప్రైస్ మాన్యువల్ లైన్ ప్రైస్ లో సేమ్ ప్రైస్, అక్కడ ఇక్కడ సేమ్ ప్రైస్ ఎంటర్ చేయాలి. ఓకే. మళ్ళీ రేంజ్ సిమిలారిటీ దీని టచ్ చేయకూడదు, దీని టచ్ చేయకూడదు, ఇవన్నీ ఇంకా సేమ్, ఈ రూల్స్ అన్ని సేమ్ మిగతా. ఓకే, సో ఇప్పుడు ఇది హైడ్ చేసేసుకొని మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఓన్లీ ఎల్లో క్యాండిల్స్. మనకు కావాల్సింది ఓన్లీ ఎల్లో క్యాండిల్స్, ఇంకా దేన్ని చూడదు. ఈ లైన్స్ ఏంటిది క్లమ్జీనెస్ గా ఉంది ఇదంతా నాకు అనేవి అనుకోకండి. ఫస్ట్ ఓన్లీ ఎల్లో క్యాండిల్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కలర్ చేంజ్. యాక్చువల్గా ఈ రోజు మార్కెట్
పి సైడ్ లో ఉంది. నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం సి చూద్దాం, అసలు C లో మనకి ఏం జరిగిందని ఈ రోజు. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ మనకి ఎప్పుడు ఫామ్ అయింది? ఓకే, బేసికల్లీ ఈ లైన్స్ గురించి చెప్తాను. ఈ లైన్స్ మార్కెట్ 9:20 కల్లా ఈ లైన్స్ ఫామ్ అయిపోయింది. ఈ లైన్స్ దాని తర్వాత రీపెయింట్ అవ్వవు, ఎట్టి పరిస్థితుల్లో రీపెయింట్ అవ్వవు. ఫస్ట్ లో ఎలా ఉన్నాయో లాస్ట్ మార్కెట్ ఎండ్ దాకా ఈ లైన్స్ ఇలాగే ఉంటాయి. ఓకే. మార్కెట్ మాత్రమే మన లైన్ దగ్గరికి వచ్చి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇదంతా మన లైన్స్ దగ్గరే జరుగుతూ ఉంటుంది, మధ్యలో జరగదు ఎక్కడ. ఓకే. ఓకే, సో అంత పవర్ఫుల్ లైన్స్ ఇవి. ఓకే ఓకే, సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎల్లో క్యాండిల్ రైట్ నౌ. ఓకే, సో ఈ ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది 9:18 కి. అప్పటికి నేను ఇంకా మీకు ప్రైజెస్ ఇవ్వను కాబట్టి ఇగ్నోర్ దిస్ క్యాండిల్. ఈ క్యాండిల్ తో మనకి సంబంధం లేదు. క్లియర్? 3 minutes లో చేస్తాం. ఓన్లీ 3 minutes. యా, ఐ ఫర్గోట్ టు సే. ఓన్లీ 3 minutes లోనే చేయాలి, ఎందుకంటే నా బ్యాక్ టెస్టింగ్ మొత్తం నేను 3 minutes లోనే చేశాను దీన్ని. లేదు నేను 5 minutes పెట్టుకొని కూడా చూస్తాను అనుకుంటే మీ ఎక్స్పెరిమెంట్, అది మీ ఇష్టం. మీరు ఎన్ని ఎక్స్పెరిమెంట్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు దీంతో. నేను ఇంకా స్కాల్పింగ్ నేను చేసుకుంటానంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఇండికేటర్ అనే చెప్తాను, స్కాల్పింగ్ చేసుకుంటే ఇంకా. ఓకే, సో ఈ ఎల్లో క్యాండిల్ తో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. మనం పెట్టేటప్పటికి ఇది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎల్లో క్యాండిల్ ఏంటిది? దిస్ వన్ 9:21. 9:24. No, sir, 24. 9:24. సో ఈ 9:24 క్యాండిల్, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఇక్కడ ఎల్లో వస్తుంది అని అనుకోకండి, అది వేరే ఇండికేటర్స్ లో జరుగుతుంది. దిస్ ఇస్ ఎ స్ట్రాటజీ. సో ఈ క్యాండిల్ లోనే ఇది ఎల్లో క్యాండిల్ గా ఫామ్ అయిపోతూ ఉండడం మీరు చూస్తారు లైవ్ మార్కెట్ లోనే. ఈ రోజు ఆల్రెడీ నేను లైవ్ తీసుకున్నాను, సో వాళ్ళకి లైవ్ చూపించాను నేను. ఇదే క్యాండిల్ ఈ క్యాండిల్ రన్ అవుతున్నప్పుడే ఎల్లో క్యాండిల్ మీకు అది కనిపించేస్తుంది. Okay. సో 1% కూడా డిలే ఉండదు, నాట్ ఈవెన్ 1% కూడా డిలే ఉండదు ఎక్కడ. Okay. సో ఈ ఎల్లో క్యాండిల్ మీకు ఆల్రెడీ చూపిస్తున్నప్పుడే ఈ కింద మీకు బ్యానర్ చూపిస్తుంది, ఎంట్రీ ఎక్కడ, ఎస్ఎల్ ఏంటి అని చెప్పి. ఓకే, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలంటే లిమిట్ ప్రైస్ పెట్టేసేయాలి. ఎప్పుడు పెట్టాలి? ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే 3 seconds ముందు 148 మనకి ఎంట్రీ ఆల్రెడీ క్యాండిల్ స్టార్ట్ నుంచి 148 ఉంటుంది. ఈ 148 జస్ట్ మనం 148 అని పెట్టేసుకొని రెడీగా ఉండి క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక టైమర్ వస్తుందో ఉంటుంది కదా, ఈ టైమర్ 3 seconds ఇంకా క్యాండిల్ క్లోజ్ అయిపోద్ది అనుకునే 3 seconds ముందు లిమిట్ ప్రైస్ పెట్టేసి మనం ఓకే కొట్టేస్తాం. సో మార్కెట్ ఈ 148 ఎంట్రీ ప్రైస్ కి వెళ్తే గనక ఆటోమేటిక్ గా ఎంట్రీ తీసుకుంటుంది కదా, ఆర్డర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూట్ అయిపోతుంది. రైట్, ఇది 148.75 పెట్టాలా, ప్లస్ ఆర్ మైనస్? 148.75, నాట్ ఈవెన్ 148.74. ఓకే. ఎగ్జాక్ట్ ప్రైస్ పెట్టాలి. స్ట్రిక్ట్లీ అక్కడ ఏముందో మీరు అదే పెట్టాలి. ఓకే. రీజన్ కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది. మార్కెట్ 148.70కి వచ్చి కూడా రివర్సల్ వెళ్తుంది. మీరు పొరపాటున 148.75 ఉంది కదా, రౌండ్ ఫిగర్ 149 పెట్టేద్దాం, 148 పెట్టేద్దాం అంటే మీ ఎగ్జిక్యూట్ అయిపోయి మీరు స్టాప్ లాస్ లోకి వెళ్ళిపోతారు. అందుకే స్ట్రిక్ట్ గా ఫాలో అని చెప్తున్నా 148.75. ఓకే, క్లియర్? సో మన ఎంట్రీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయిందా? నెక్స్ట్ క్యాండిల్ హై వచ్చేసి 148.80 ఎగ్జిక్యూట్ అయిపోయినట్టేగా. అయిపోయింది. మన స్టాప్ లాస్ ఏంటిది ఇది ఈ క్యాండిల్ కి ఇప్పుడు ఈ ఎంట్రీకి? 129.95. ఇప్పుడు ఈ స్టాప్ లాస్ మీరు పెట్టేస్తారా లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ మీరు స్టాప్ లాస్ చూసారు ఫర్ ఎగ్జాంపుల్, పెట్టద్దు, స్టాప్ లాస్ పెట్టద్దు. స్టాప్ లాస్ ఎందుకు అంటే 129.95 కింద క్యాండిల్ క్లోజ్ అయితే మాన్యువల్ గా మీరు ఎగ్జిట్ చేయాలి. ఇది స్టాప్ లాస్ పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎల్ అనేది 129 ఏదైతే నెంబర్ ఉందో ఆ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మీ స్టాప్ లాస్ రియల్ స్టాప్ లాస్ హిట్ అయినండి. అప్పటిదాకా క్యాండిల్ ఎంత కిందకు వచ్చినా ఎంత పైకి వెళ్ళినా మీరు చూస్తూ ఉండడమే తప్ప ఏమి చేయకూడదు. లాస్ లో ఉన్నా సరే మీరు చూస్తూ ఉండాలి అంతే. స్ట్రిక్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఒక 3 minutes క్యాండిల్ 129.95 కింద క్లోజ్ అవ్వాలి, అప్పుడే మీరు క్లోజ్ చేయాలి ట్రేడ్ ని. ఓకే, సో మనకి ఎంట్రీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మీరు ఇక్కడ ట్రేడ్ తీసేసుకున్నారు, ఎంట్రీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మీరు టార్గెట్ ఎక్కడ దాకా ఉండాలో నాకు తెలియట్లేదు అన్నారు కదా ఒక పాయింట్ ఫస్ట్ లో. ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ టార్గెట్ ఏంటిది. మీరేమనుకుంటున్నారు? మీ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ మీరు ఎంట్రీ అయ్యారు, మీ ఫస్ట్ టార్గెట్ ఏంటిది? 156.90. ఎగ్జాక్ట్లీ, అందరూ చాలా కరెక్ట్ గా చెప్పేస్తున్నారు యాక్చువల్లీ. సో ఈ లైన్ ఉంది కదా, ఏదైతే ఎంట్రీ తీసుకోగానే పై లైన్ ఉంటుందో దట్ ఈస్ అవర్ ఫస్ట్ టార్గెట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్? 149 ఎంట్రీ, 156 అంటే 7 points స్కాల్పింగ్, గుడ్ ఇనఫ్. ఓకే, ఎప్పుడైతే మీకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయిందో, ఫస్ట్ టార్గెట్ హిట్ అవుతూ మీకు అది కనిపిస్తూ ఉంటుంది కదా, మీకు
క్లోజ్ అవ్వదు కదా క్యాండిల్, ఇంకా అవును. ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. సో మీ స్టాప్ లాస్ ని మీ మైండ్ లో అనుకోవాలి ఏంటంటే, దీని కింద ఉన్న ఏదైతే ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ వెరీ నెక్స్ట్ కింద ఉన్న కింద లైన్ ఏంటిది, బ్లూ లైన్ 147. ఇప్పుడు మీ మైండ్ లో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, నా స్టాప్ లాస్ వచ్చేది 147 కి నేను ఆల్రెడీ ట్రయల్ చేశాను అని ఫిక్స్ అవ్వాలి. ఓకే. ఇది కూడా ఎప్పుడు క్లోజ్ చేయాలి, 147 కింద క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఆ ట్రేడ్ క్లోజ్ చేయాలి. ఓకే, సెకండ్ టార్గెట్ ఏంటిది? 166.53. ఓకే, 166 వెళ్ళగానే మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది మైండ్ లో? 156.90 అంటే పై లైన్ తర్వాత నెక్స్ట్ ఓకే ఫైన్, మైండ్ లో ఉంది. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటిది? 185 చేంజ్. ఓకే, 185.8 అవగానే మీ మైండ్ లో మీ స్టాప్ లాస్ ఏంటిది? 166.5. ఓకే, మనం ఎంటర్ అయింది ఎక్కడ? 148. 148.75 దగ్గర ఎంటర్ అయ్యాం. ఓకే, ఎగ్జాక్ట్ ఎంట్రీ. అది మారడానికి కూడా లేదు, ఎందుకంటే మనం లిమిట్ ప్రైస్ పెట్టేస్తాం. ఓకే. మన ఎగ్జిట్ 148 దగ్గర నుంచి హై ఎంత వచ్చింది? 205. అంటే ఇంచుమించు ఎన్ని పాయింట్లు? 50 పాయింట్స్. 50 పాయింట్స్ రాగానే యాక్చువల్ గా మార్కెట్ వన్ డైరెక్షన్ లో విత్ ఇన్ 2 క్యాండిల్ 50 పాయింట్స్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే కంటిన్యూస్ గా అయితే పైకి వెళ్ళదు. మీ ఇష్టం అది. నేను ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను. నేను 50 పాయింట్స్ మనలాంటి వాళ్ళకి చాలా హ్యూజ్. అది ఒక 6 మినిట్ లో మనకి 60 పాయింట్స్ వచ్చేసిందంటే, 50 పాయింట్స్ ఇచ్చిందంటే వీ కెన్ ఎగ్జిట్ ద ట్రేడ్ హియర్. మీకు ఎక్కడైతే హై వచ్చిందో చాలా అనుకుని ఎగ్జిట్ అవచ్చు. లేదు మన స్టాప్ లో స్ట్రిక్ట్ గా ఫాలో అవుదాం అనుకుంటే మీ ఎగ్జిట్ ఎక్కడ? ఈ లైన్ ఆల్రెడీ మైండ్ లో స్టాప్ లో వచ్చింది, ఈ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి 166 ఈజ్ యువర్ ఎగ్జిట్. ఓకే, అంటే ఇక్కడ మీరు మిస్ అయిపోయినా సరే ఇక్కడ. సో అట్లీస్ట్ మీకు 16 పాయింట్స్ ఇస్ గుడ్ అమౌంట్. నాకైతే అది గుడ్ అమౌంట్. ఓకే, మీకు కూడా గుడ్ అని నేను అనుకుంటున్నాను. యా, ఓకే ఫైన్. దీని తర్వాత మళ్ళీ మీరు ఏం చూస్తారు? నెక్స్ట్ ఎల్లో క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూస్తారు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఫామ్ అవుతూ మీకు కనిపిస్తానే ఉంటుంది. హరిబరిగా లోపల ఎంట్రీ అవుతాము. మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, ఈ క్యాండిల్ మొత్తం మూమెంట్ నేను మిస్ అయిపోతున్నాను అని మాత్రం వెళ్ళదు. రూల్ ఈజ్ అ రూల్, రూల్ ఫాలో అవ్వండి అంతే. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ ఇప్పుడు మనకి ఎంట్రీ ఎక్కడ? 172. 172 ఈజ్ సమ్వేర్ నియర్ హియర్. ఓకే, మీ ఫస్ట్ టార్గెట్ ఏంటిది? నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసింది. మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే 3 సెకండ్స్ ముందు మనం ఆల్రెడీ మీరు లిమిట్ ఆర్డర్ పెట్టేసి ఉంటారు కాబట్టి ఇది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, మీ ఫస్ట్ టార్గెట్ ఏంటిది? 185.75 వచ్చేసింది కదా. ఈ కిందకి వెళ్ళింది, భయపెట్టింది కానీ మీరు భయపడలేదు. ఓకే, ఆ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? 210. స్టాప్ లాస్ ఎక్కడ మీది ఇప్పుడు? 185.76. ఓకే, ఆ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? 224.22. వచ్చింది కదా. ఇది కూడా మీ స్టాప్ లాస్ ఏంటిది? 210. 210 కింద ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. 199 అనుకుందాం మీరు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి కన్సల్టేషన్ లో ఉన్నప్పుడు మనకి అర్థమైంది ఎంత కింద మార్కెట్ వెళ్ళదు, ఎందుకంటే వన్ డైరెక్షన్ వెళ్ళిపోయింది కాబట్టి. ఇక్కడ కాబట్టి మీరు ఎగ్జిట్ చేసేయచ్చు. లేదు రూల్ ఈజ్ అ రూల్ అంటే మీరు ఇక్కడ ఇంతకు ముందే మనకి ఒక చిన్న ఇంకో ఎంట్రీ వచ్చింది, ఇక్కడ మీరు చూడలేదు. ఓకే, ఇక్కడ కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ మిస్ అయ్యి ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ నాకు ఇది పెద్ద క్యాండిల్ లాగా ఉంది, ఎందుకు రిస్క్, చాలా పెద్ద క్యాండిల్ లాగా ఉంది, పైకి వెళ్ళి మళ్ళీ కింద కూడా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి క్యాండిల్స్ లోనే వస్తాయి. వచ్చింది ఇక్కడ మీకు మళ్ళీ ఎంట్రీ వచ్చింది, పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చింది. 172 దగ్గర కూడా మీకు ఎంట్రీ వచ్చింది. మీ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ మీరు హిట్ అయ్యారు. ఈ లైన్స్ ఏమన్నా మారుతాయి అని అనుకుంటే కనుక ఒకటే చెప్తాను, ఈ లైన్స్ మారే సమస్య లేదు, అస్సలు మారు. ఫస్ట్ ఎలా ఉంటే సేమ్ లాస్ట్ దాకా ఇవే లైన్స్ ఉంటాయి. రీప్లేస్ చేసి నేను చూపిస్తాను తర్వాత. ఓకే, సో దీస్ అ గుడ్ టార్గెట్. 172 దగ్గర నుంచి 200 ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఆల్రెడీ మీరు ఇక్కడ 16 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేశారు. ఇక్కడ 10 పాయింట్స్ అనుకుందాం, ఇక్కడ ఒక 15 పాయింట్స్, సారీ 172 కదా, నియర్లీ 28 పాయింట్స్. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడతో మీరు బంద్ చేసేచ్చు. ఈ రోజు మార్కెట్ టీలో ఉంటే మీరు సిలో ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు. ఫైన్, ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ ఇచ్చిందా? వచ్చిందిగా. ఓకే, నెక్స్ట్ ఎల్లో క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ మీకు కనిపించట్లేదేమో, జూమ్ చేస్తున్నాను. ఎంట్రీ ఇచ్చింది 167 ఆల్మోస్ట్. దీనికి టార్గెట్ ఇచ్చిందా? దీనికి దగ్గరికి వెళ్ళి వచ్చింది.
దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఇది 167 ఈజ్ ఆర్ ఎంట్రీ. ఇక్కడ మీరు మార్కెట్ పైకి కిందకి మతలబ్ 10:48 నుంచి మీరు 12 o'clock వరకు అంటే ఇంచుమించు 1 hour వెయిట్ చేశారు. కన్సల్టేషన్. ఇది కన్సల్టేషన్ లో ఉందని చెప్పి మనం ఎక్కడో హై వెళ్ళగానే మనం ఎగ్జిట్ చేస్తాం, ఎందుకంటే క్లియర్ కన్సల్టేషన్ ఉంది. అలా అని చెప్పి మనకి హ్యూజ్ లాగా లాస్ కూడా అవ్వలేదు. రీజన్ ఏంటంటే 167 దగ్గర మన ఎంట్రీ మహా అయితే మనం ఎక్కడో మధ్యలో ఎగ్జిట్ చేస్తాం 157. 10 points. ఓన్లీ 10 points. దీనిలో భయపడాల్సింది ఏమన్నా ఏం లేదు. ఏం లేదు. పోనీ మధ్యలో లేదు నేను తీసుకుంటానంటే ఇక్కడ ఎల్లో క్యాండిల్ వచ్చింది, ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా, ఇచ్చింది. ఎంట్రీ వచ్చింది, ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా, వాట్ ఎవర్ టార్గెట్ మేబీ, వెదర్ ఇట్ ఇస్ 4 points 5 points అది వదిలేసింది. మీకంటూ క్లియర్ టార్గెట్ మీ మైండ్ లో ఉంది కదా, ఏదైతే ఇప్పుడు నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనుకుంటారు. ఉంది. ఉంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఎక్కడో ఎంట్రీ ఇచ్చింది, అది టార్గెట్ ఇచ్చింది, ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, అది టార్గెట్ ఇచ్చింది. అంటే ఈ ఎంట్రీలో మీరు తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక 162 to 164 4 points, ఇక్కడ నుంచి ఒక 4 points, ఇక్కడ నుంచి ఒక 3 points, 4 + 4 + 3 ఆటోమేటిక్గా 11 points అయిపోతుంది. మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు చెప్తున్నాను నేను మీకు, ఎవరు చేయి కూడా పెట్టనప్పుడు చెప్తున్నాను నేను. ఓకే గుడ్. ఇక్కడ దాకా మీరు ఇది మొత్తం మీద ఇది ప్రాఫిట్ లోనే ఉన్నారు. దేర్ ఇస్ నో లాస్, నథింగ్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, ఎంట్రీ ఇచ్చింది, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, ఇది ఫస్ట్ టార్గెట్ ఇది సెకండ్ టార్గెట్ ఇచ్చింది. 10 points, 10 points. వచ్చే ఓకే, ఇక్కడ ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, ఇది ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ గా టచ్ అవుతున్నాయి కదా అన్ని. మీరు అన్ని ఇప్పుడు ఏం గమనిస్తున్నారు, కరెక్ట్ గా మన టార్గెట్ టచ్ అయ్యే వెళ్తుంది, ఎటు వెళ్ళాల్సిన. ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది 144, 147 ఈజ్ యువర్ టార్గెట్ వచ్చింది. అంటే మార్కెట్ పి సైడ్ లో ఉన్నప్పుడు మీరు సి సైడ్ లో ట్రేడ్ చేస్తే మీరు ప్రాఫిట్ లో ఉన్నారా లాస్ లో ఉన్నారా? ఈ రోజు ఎంటైర్లీ మార్కెట్ పి లో ఉంది. ఇంచుమించు ఒక 60-70 పాయింట్స్, ఇంచుమించు ఒక 50-60 పాయింట్స్ వచ్చి ఉండవా ఇది మొత్తం లెక్కేసుకుంటే, వితౌట్ ఎనీ ఫియర్. నేను అది ఇంపార్టెంట్ నాకు. Yes. ఏ ఫియర్ లేకుండా మీ టార్గెట్ మీ కళ్ళ ముందే ఉందిగా, ఏదైతే మీరు అడిగారో నన్ను, మీ కళ్ళ ముందే టార్గెట్ ఉంది. ఎటు నేను ఎక్కడ దాకా ఉండాలి, ఎక్కడ దాకా ఉండకూడదు. ఇక్కడ మార్కెట్ ఏం చెప్తుంది, ఇక్కడ మీ ఎంట్రీ 154 to 156 2 points ఉన్నాయి. ఇక్కడ దాకా వెయిట్ చేస్తారా, లేకపోతే దీని తర్వాత 167 ఈ టార్గెట్ ఉంది. రెండు టార్గెట్ మీ కళ్ళ ముందే ఉన్నాయి. అది 2 points కుంటారా, ఇంకో 5 points మీరు ఎక్స్ట్రా తీసుకుంటారా అనేది మీ చేతిలో. ఫైన్. Yes. సిఈలో దాని తర్వాత ఏమైనా ఇచ్చాయా ఇక్కడ చూద్దాం. ఎల్లో క్యాండిల్ ఎంట్రీ ఇచ్చిందా, 106 ఈజ్ యువర్ ఎంట్రీ. ఇది 106, ఇది 106 లైన్. ఇది Okay. ఎంట్రీ ఇచ్చిందని అడుగుతున్నాం. ఒకసారి గ్రీన్ మీద పెట్టారు, ఎల్లో క్యాండిల్ మీద పెట్టుకున్నాను. ఉంది ఎల్లో క్యాండిల్ అక్కర్లా, ఇదిగోండి ఇక్కడ నేరో మార్క్స్ 106.7 వచ్చిందా, 106.7 నెక్స్ట్ క్యాండిల్ లో టచ్ అయిందా, కనీసం రాలేదు. ఎంట్రీ లేదు కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ హై ఇది అక్కడ 106 మనకి ఎంట్రీ అంటే పెట్టింది, అంటే లిమిట్ ప్రైస్ మనం పెట్టుకుంటాం, అవును అవును. క్యాన్సిల్ చేస్తాం. టచ్ అయితే ఎగ్జిక్యూషన్ అవుతుంది, మనం అవ్వలేదు కదా అసలు. ఓకే ఓకే. అవ్వనప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, మనమే ఇంకా క్యాన్సిల్ చేస్తాం దాన్ని. ఇక్కడ అంతే, ఇక్కడ హై ఇది ఎంట్రీ ఇవ్వలేదు, మార్కెట్ అక్కడి నుంచి పైకే వెళ్ళలేదు. ఇక్కడ 189.25 ఈజ్ యువర్ ఎంట్రీ, 89.25 ఈజ్ యువర్ ఎంట్రీ. నెక్స్ట్ క్యాండిల్ లో వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ లో ఇక్కడ వచ్చింది. మీ టార్గెట్ ఏంటి, ఫస్ట్ టార్గెట్ ఏంటి? 92. 92 వచ్చిందా టార్గెట్? ఎన్ని పాయింట్స్? తక్కువే అనుకుందాం, నో వరీస్, 3 points. ఓకే, మళ్ళీ ఎక్కడ ఇచ్చిందా ఇంకో ఎంట్రీ, మళ్ళీ టార్గెట్ ఇచ్చిందా? ఈ 3 points, ఈ 2.5 points. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ ఇవ్వలేదు. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ ఇచ్చింది. చిన్నవి వాట్ ఎవర్ ఇట్ ఇస్, 91, 92 అది మీ ఇష్టం. ఇక్కడ మీకు టార్గెట్ మీ కళ్ళ ముందు ఉంది, తీసుకోవాలో తీసుకోకూడదు, అది మీ ఇష్టం.
ట్రేడ్ తీసుకోవాలా లేదంటే మన ఇష్టం. ఎందుకంటే టార్గెట్ చాలా చిన్నగా ఉంది. మీరు ట్రేడ్ లోకి ఎందుకు వెళ్తారు? వేస్ట్ వెళ్ళరు కదా. అవును 100%. ఓకే, ఇక్కడ ఎంత 92.3 ఇస్ యువర్ ఎంట్రీ. ఓకే, ఎంట్రీ ఇచ్చిందా? ఇది ఎగ్జాక్ట్ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చింది. టార్గెట్ ఇచ్చిందా? ఇచ్చింది. ఇవ్వలేదా? 98 లో ఇచ్చింది. ఇచ్చింది కదా, ఎగ్జాక్ట్ గా టచ్ అయింది కదా మార్కెట్ ఇక్కడికి, మన టార్గెట్. ఓకే, మళ్ళీ ఇంకో ఎంట్రీ ఇచ్చింది. అవును 98. ఇది టార్గెట్ ఇచ్చింది, ఎగ్జాక్ట్ గా టచ్ అయింది. సేమ్ సేమ్ రెండు ఇచ్చింది. రెండు ఇచ్చే, అంటే ఎక్కడ మీరు లాస్ లో అయితే ఎక్కడ లేరు. లేదు. ఇది 3 o'clock, ఇంకా 3 o'clock దగ్గరికి వచ్చాం. ఇంకా మీ ఇష్టం, ఇక్కడ మీరు తీసుకుంటారో తీసుకోరో అది మీ రిస్క్ బట్టి ఉంటుంది. అక్కడికి మన ఇక్కడికే ఒక 60-70 పాయింట్స్ yes, వెళ్ళిపోయి capture ఉంటాయి. చేసేసాం. ఎప్పుడు మార్కెట్ ఆల్రెడీ పీఈలో రేజ్ అయిపోతున్న రేజింగ్ లో ఉన్నప్పుడు మీరు సిఈలో ఓన్లీ సిఈలో చేస్తే Yes. ఓకే. నో నో ఏంటిది, నో క్వైరీస్ కదా దీనిలో. మీ టార్గెట్ చాలా క్లియర్ గా ఉంది, మీ ఎస్ఎల్ చాలా క్లియర్ గా ఉంది. మీ ట్రైలింగ్, ఇలాంటి ట్రైలింగ్ చాలా రేర్ ఇది. ఇలాంటి ట్రైలింగ్ కూడా చాలా క్లియర్ గా ఉంది మీకు. ట్రైల్ చేయడం ఒకటి పట్టుకొని మీరు ఎలా ట్రైల్ చేస్తారని ట్రైల్ కూడా చాలా క్లియర్ గా ఉంది. చాలా క్లియర్. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవడానికి ఏమైనా భయపడతారు ఎక్కడన్నా? లేదు. భయపడడానికి లేదు, ఎందుకంటే మీ స్టాప్ లాస్ చాలా చిన్నది. అవును. మహా 10 పాయింట్లు, ఎక్కువ 15 పాయింట్లు. పోనీ ఆ 15 పాయింట్లు దీనిలో పోతే నెక్స్ట్ దానిలో వస్తుంది. వస్తుంది. దానిలో పోయింది అనుకో నెక్స్ట్ దానిలో వస్తుంది, దీనిలో కూడా పోయింది నెక్స్ట్ దానిలో వస్తుంది. కానీ అలా పోయే అవకాశం లేదు. ఎప్పుడో అప్పుడు మీకు చిన్న మార్కెట్ అనేది కిందకి పైకి వెళ్తూనే ఉండాలి కదా, అది చిన్న మూమెంట్ అని ఇవ్వాలి కదా. ఆ మూమెంట్ ని మనం 3 పాయింట్ల మూమెంట్ కూడా మనం క్యాప్చర్ చేస్తున్నామంటే ఒక చిన్న మూమెంట్ కూడా మనం పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టే కదా. చిన్న మూమెంట్ అంతేగా. ఓకే, సిఈ అయిపోయింది కదా. యాక్చువల్ మార్కెట్ ఈరోజు సిఈ కాదు, పి. టీమ్. ఇప్పుడు మనం పి చూద్దాం. పిలో అసలు ఏం జరిగిందో చూద్దాం మార్కెట్ ఫస్ట్ నుంచి. ఓకే. ఓకే, ఇది 921. ఈ క్యాండిల్ మనం క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే 920కి నేను మీకు స్ట్రైక్ ప్రైస్ ఇవి ఇస్తాను కాబట్టి. ఒకవేళ మీరు చాలా ఫాస్ట్ మీద ఉన్నారు, ఈ క్యాండిల్ కూడా నేను క్యాప్చర్ చేస్తాను. ఎందుకు మీరు ఇది ఇగ్నోర్ చేస్తున్నారు అంటే కనుక 143 ఈజ్ యువర్ ఎంట్రీ. 143 అంటే ఇక్కడ ఉంది. ఎంట్రీ వచ్చిందా? లేదు. రాలేదు. ఓకే, వదిలేసేయండి అయితే. నెక్స్ట్ ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఎంట్రీ ఇచ్చిందా? 91.7. నెక్స్ట్ క్యాండిల్ లో ఇచ్చింది. ఓకే, టార్గెట్ హిట్ అయిందా? ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే ఫైన్. దాని తర్వాత ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఇక్కడ మీకు ఇది కనిపించట్లేదు ఎల్లో క్యాండిల్, యాక్చువల్గా ఇది ఎల్లో క్యాండిల్. ఇది ఎల్లో క్యాండిల్. ఎంట్రీ ఇచ్చిందా? 97. ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చింది కదా ఇక్కడ. ఇచ్చింది. టార్గెట్ వచ్చిందా? స్టాప్ లాస్ వచ్చిందా? స్టాప్ అంటే యాక్చువల్ గా మనం పెట్టలేదు కనుక స్టాప్ లాస్ ఇచ్చినట్టే. స్టాప్ లాస్ వచ్చినట్టే. యాక్చువల్గా ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ. అవును. ఎగ్జిక్యూట్ అయిపోయింది, మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అయింది. ఓకే, ఎంట్రీ వచ్చేసి 97. 85.3 లో ఆటోమేటిక్ గా మనం ఎగ్జిట్ చేస్తాం. 85.3 లో మనం ఎగ్జిట్ చేస్తాం ఈ క్యాండిల్ క్లోజింగ్ లో. మాన్యువల్ గా మనం ఎగ్జిట్ చేస్తాం. 97 to 85 ఎన్ని పాయింట్స్? 97 12. ఇంచుమించు 12 పాయింట్స్, 13 పాయింట్స్ వేసుకోపోండి. ఓకే, ఎక్కువేం కాదు. 13 పాయింట్స్ మనం ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాం. ఓకే, 50 పాయింట్స్ అయితే నేనేం చెప్పట్లేదు స్టాప్ లాస్ మీకు. ఓకే, ఇంకో ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఎంట్రీ ఎక్కడ? 77. 77 is somewhere here. ఓకే, ఎంట్రీ వచ్చింది కదా ఇక్కడ మనకి. వచ్చింది. ఓకే, మన ఫస్ట్ టార్గెట్ ఎంత ఎంత చెప్పండి? 86. వచ్చింది. 86 రాగానే మీ స్టాప్ లాస్ ఎక్కడికి వెళ్ళాలి? 75 వచ్చేది. ఓకే, 75 మీ మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నారు. స్టాప్ లాస్ మీకు పెట్టట్లేదు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ హిట్ అయిందా ఇక్కడ? ఏంటిది నెక్స్ట్ టార్గెట్? ఏంటిది? 102. మీ స్టాప్ లాస్ ఎక్కడ ఇప్పుడు? 87. 86.86. 87 అని చెప్పొద్దు, ఓకే. పాయింట్ తో సహా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 109.89. ఎగ్జాక్ట్ గా ఈ లైన్ దగ్గర మనకి ఎంట్రీ ఇచ్చింది. మన స్టాప్ లాస్ ఏంటిది ఇప్పుడు? 102.20. ఓకే, సమ్వేర్ మేబీ రఫ్ గా ఆడుతూ పాడుతూ మీరు ఎగ్జిట్ చేశారు అనుకుందాం. ఇక్కడ చేశారు, ఈ క్యాండిల్ కింద చాలా కింద క్లోజ్ అయింది. ఇక్కడ చేశారు 96. మన ఎంట్రీ ఎక్కడ? 77, 87, 90 అంటే 87, 97 ఇంచుమించు 21 పాయింట్స్. గుడ్ ఇనఫ్ వితౌట్ ఎనీ ఫియర్. ఏది భయం లేకుండా కదా ఎంట్రీ ఎగ్జిట్.
టార్గెట్ కూడా మనకు కావాల్సిన టార్గెట్ దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ దీస్ లైన్స్. ఓకే, నెక్స్ట్ ఎల్లో క్యాండిల్ కోసం మనం చూస్తూ ఉండాలి. ఇక్కడ ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, ఎంట్రీ ఇచ్చిందా 95, ఇచ్చింది. టార్గెట్ ఇచ్చిందా, టార్గెట్ ఇవ్వలేదా? మళ్ళీ చూడండి, 95 అంటే కిందకు వచ్చింది అంతే, కొంచెం కిందకి వచ్చి రీట్రేస్ తీసుకుని పైకి. కిందకు వచ్చింది కానీ మన స్టాప్ లాస్ ఇక్కడ stop loss 79 టచ్ కూడా వాళ్ళ మన స్టాప్ లాస్ అవును, నాట్ ఈవెన్. ఓకే, కిందకు వచ్చింది, ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది ఇక్కడ, అవును. టైప్ తీసుకుని మన స్టాప్ లాస్ ఎక్కడ స్టాప్ లాస్ 79.15. కాదు 86. ఇక్కడ టార్గెట్ ఇవ్వగానే స్టాప్ లాస్ మనం జరిపేసుకోవాలి కదా. ఓకే ఓకే 86.86 సారీ. 86. ఈ మధ్యలో మనం గమనించింది ఏంటంటే ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, ఇది టార్గెట్ ఇచ్చింది వితౌట్ క్లోజింగ్ క్యాండిల్ బిలో ద స్టాప్ లాస్. చూడండి మళ్ళీ 84 కింద క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో నేను చెప్పేది ఇది, భయపడి ట్రేడ్ క్లోజ్ చేయొద్దు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని దీనికోసం ఉంటారు మీకు మహా అయితే. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకొని కిందకు వచ్చింది కానీ మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అవ్వలేదు. కిందకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ మనకి టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్ కూడా మనకి ఎంట్రీ వచ్చింది, ఈ క్యాండిల్ కూడా టార్గెట్ ఇచ్చింది మనకి. అవును, 3 క్యాండిల్స్ టార్గెట్ ఇచ్చాయి. 3 క్యాండిల్స్ టార్గెట్ ఇచ్చే విత్ వెరీ స్మాల్ స్టాప్ లాస్. అగైన్ ఐమ్ సేయింగ్, Yes. చాలా చిన్న స్టాప్ లాస్ కి. ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది 92.3. ఫస్ట్ టార్గెట్ ఏంటిది, ఫస్ట్ టార్గెట్ 102.20. 102 వచ్చింది. స్టాప్ లాస్ ఏమైపోద్ది, 86.86. సేమే ఉంది. ఓకే, సెకండ్ టార్గెట్ ఇచ్చిందా, ఇక్కడ ఇచ్చింది కదా సెకండ్ టార్గెట్. 109.89. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మీరు ఎక్కడెక్కడో ఎగ్జిట్ చేస్తారు విత్ ప్రాఫిట్, వదిలేసారు విత్ ప్రాఫిట్ అది కూడా. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎల్లో క్యాండిల్ ఎంట్రీ ఇచ్చిందా, ఇది 106. ఇది 106 ఎంట్రీ ఇచ్చిందా, ఇవ్వలేదు. కాబట్టి క్యాండిల్ కిందకి వెళ్ళినా సరే స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు, మనకి ఎంట్రీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ మన ఎంట్రీ అయ్యాం విత్ సమ్ ప్రాఫిట్స్, గుడ్ ప్రాఫిట్స్ మనం ఇక్కడ ఎగ్జిట్ చేస్తాం సమ్వేర్ హియర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎల్లో క్యాండిల్ ఇచ్చి వచ్చింది. ఎల్లో క్యాండిల్ మీ మైండ్ లో ఏమైనా క్వశ్చన్ ఉండొచ్చు. ఎల్లో క్యాండిల్ మళ్ళీ చెప్తున్నాను, ఎల్లో క్యాండిల్ ఈ క్యాండిల్ లోనే మీకు కనిపిస్తుంది తప్ప ఇది ఫామ్ అయిపోయిన తర్వాత ఇది ఎల్లో కింద టర్న్ అవ్వదు. ఆల్రెడీ లైవ్ లో చూసారు మార్నింగ్, మీరు కావాలంటే లైవ్ లో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఎల్లో క్యాండిల్ ఈ క్యాండిల్ లోనే ఫామ్ అవుతుంది. సో డోంట్ వరీ సార్, ఇక్కడ ఇది ఏమైనా తప్పు చెప్తున్నారా అనేమి అలా ఏం చూడొద్దు. ఓకే, 103 ఇస్ యువర్ ఎంట్రీ, రైట్? 103 వచ్చిందా, ఎంట్రీ వచ్చిందా మనకి? ఫస్ట్ టార్గెట్ ఎంత, 109. స్టాప్ లాస్ వచ్చేసి 102. నెక్స్ట్ టార్గెట్ 117. స్టాప్ లాస్ వచ్చేసి 109, హిట్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 125. స్టాప్ లాస్ వచ్చేసి 117, హిట్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 128. స్టాప్ లాస్ వచ్చేసి 125, హిట్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 141. స్టాప్ లాస్ వచ్చేసి 128, హిట్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 154. స్టాప్ లాస్ వచ్చేసి 141, హిట్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 165. స్టాప్ లాస్ వచ్చేసి 154. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. యూ కెన్ ఎగ్జిట్ ద ట్రేడ్ హియర్. సారీ, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. హిట్ అవ్వలేదు. క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు, కిందకు వచ్చి పైకి వెళ్ళింది అంతే. ఓకే, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 165, 154 స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 175. స్టాప్ లాస్ వచ్చేసి 165, హిట్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 186. స్టాప్ లాస్ వచ్చేసి 175, హిట్ అయిందా ఇక్కడ? ఓకే, ఇక్కడ అయింది. ఈ క్యాండిల్ క్లియర్ గా చెప్తాను, ఈ క్యాండిల్ అయింది 172. మీరు ఎంటర్ అయింది ఎక్కడ, 103. ఎన్ని పాయింట్స్, ఆల్మోస్ట్ 70 పాయింట్స్. ఇక్కడ మీకు టార్గెట్ ఏమైనా ఇష్యూ ఉందా? ఇప్పుడు ఏదైతే మీరు ఇష్యూ చెప్పారో నాకు దాన్ని నేను అడ్రస్ చేస్తాను. ఇక్కడ ఇష్యూ ఉందా టార్గెట్స్? లేదు కదా. ఓకే, ఇంకో ఎంట్రీ కూడా వచ్చింది, మళ్ళీ మీరు మధ్యలో చూడలేదు అంతే. మధ్యలో ఇది ఇచ్చింది కదా టార్గెట్, ఇచ్చింది 2 టార్గెట్స్. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి 183, మనకి ఎంట్రీ రాలేదు ఇక్కడ, సో నో ఎంట్రీ. ఇక్కడ మళ్ళీ ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఈ గ్రీన్ లైన్, సెకండ్ టార్గెట్ ఈ గ్రీన్ లైన్, 2 టార్గెట్స్ వచ్చాయి మనకి. హ్యాపీ, వీ హ్యావ్ క్యాప్చర్డ్ 173 టు ఇంచుమించు 186. ఓకే, టోటల్ 13 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ మనకి ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, మనకి ఎంట్రీ ఇచ్చిందా? ఇచ్చింది. సో మన టార్గెట్ మన మైండ్ లో ముందే ఉంది, ఎంతంటే 185 ఎంట్రీ, 186 వచ్చేసి టార్గెట్. అవసరమా దీనిలో మన ఎంట్రీ అవ్వడం? మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి అవసరం. నెక్స్ట్ మళ్ళీ ఎల్లో క్యాండిల్ వచ్చింది, ఎంట్రీ వచ్చేసి 190 అంటే ఇక్కడ
ఎంట్రీ వచ్చిందా మనకి? రాలేదు. రాలేదు. చాలా మంది మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, రీట్రేస్ తీసుకొని సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. అదేగా అందరి మైండ్లో అదే కదా. అవును, అవును. చాలా మంది ఇక్కడ ఎంట్రీ వస్తుంది, ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ 190 వచ్చింది, కానీ మనకి రూల్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ రాలేదు కాబట్టి మనం కాముగా ఉన్నాం. లేకపోతే చాలా మంది ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నారు ఈరోజు, స్టాప్ లాస్ కూడా కొట్టినాయి ఉంది. ఓకే. ఓకే, ఇక్కడ మనకి ఎల్లో క్యాండిల్ వచ్చింది, ఎంట్రీ రాలేదు. ఓకే, నో ఎంట్రీ. ఇక్కడ మనకి ఎల్లో క్యాండిల్ వచ్చింది 172, ఎంట్రీ రాలేదు, నో ఎంట్రీ. ఇక్కడ ఎల్లో క్యాండిల్ వచ్చింది 163, ఎంట్రీ రాలేదు, నో ఎంట్రీ. ఇక్కడ మనకి ఎల్లో క్యాండిల్ వచ్చింది 160తో ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ అయింది. వాట్ ఈస్ దర్ ఫస్ట్ టార్గెట్? 165. 5 పాయింట్స్ క్యాప్చర్డ్. ఓకే, ఇక్కడ మనకి ఇది ఎల్లో క్యాండిల్ వచ్చింది, దీనిలో ఎంట్రీ మీరు తీసుకుంటారా, మీరు తీసుకోరా? ఎంట్రీ వచ్చేసి 164 అంటే ఇంచుమించు ఇక్కడ లేదు, తీసుకో. తీసుకోరు. ఇక్కడ వచ్చింది ఎల్లో క్యాండిల్, ఎంట్రీ వచ్చేసి 159. 159. ఫస్ట్ టార్గెట్ ఏంటిది? తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ అప్పటికి 3 అయిపోయింది. 3లో కూడా 5-4 పాయింట్స్ క్యాప్చర్ చేస్తా ఉంటే తీసుకుంటాం, లేదా అప్పటికి ఎనఫ్ అంటే క్లోజ్ చేసేస్తాం. యా, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పటికే మీరు చాలా పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ చేస్తారు వితౌట్ ఎనీ ఫియర్, ఏది భయం లేకుండా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా అవ్వదా అని ఆలోచించకుండా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రతి ట్రేడ్ తీసుకుంటే చెప్తున్నాను నేను. ప్రతి ట్రేడ్ మీరు తీసుకుంటే, లేదు నేను మంచి ట్రేడ్ తీసుకుంటాను, ఆల్రెడీ మార్కెట్ కిందకి వచ్చింది, ఇక్కడ నేను తీసుకుంటే హై ఛాన్స్ ఆఫ్ మార్కెట్ రివర్సల్. ఇక్కడ మీ స్ట్రాటజీ, మీ ఓన్ స్ట్రాటజీ, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ, ఇక్కడ మీ ఇష్టం. నేను మొత్తం అన్ని మీరు గుడ్డిగా కళ్ళుకి గంటలు కట్టుకొని అన్ని తీసుకున్నా సరే, యు ఆర్ హిట్టింగ్ యువర్ టార్గెట్. సో దీనిలో ఏమన్నా భయం ఉందా? ఎంట్రీ తీసుకోవాలంటే భయం, స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే భయం, టార్గెట్ ఎక్కడ దాకా నాకు తెలియదు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి మీకు? ఇప్పుడు లేదు, చాలా క్లియర్ గా ఉందిగా. చాలా క్లియర్. ఇప్పుడు మీ మైండ్ లో ఉన్నది ఒకటే ఏంటంటే, అసలు ఈ లైన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నాయా, లేకపోతే మీరు ఇప్పుడు పెట్టేశారా అనేది ఫస్ట్ క్వశ్చన్. అందరికీ అది ఫస్ట్ క్వశ్చన్. నేను మీకు రీప్లై చేసి చూపిస్తాను. ఈ లైన్స్ ఫస్ట్ లో ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకేలాగా ఫామ్ అవుతాయి. ఓకే ఫైన్, నేను అంతా ఒకేలాగా చూపిస్తాను. ఎందుకు ఇన్ని లైన్స్ అంటే, ఇది నా ట్రేడింగ్ కోసం నేను పెట్టుకున్నాను, మీరు కూడా ఉపయోగించుకోవాలంటే మార్కెట్ ఇఫ్ ఆల్ రైజింగ్ మార్కెట్ లో ఉన్నప్పుడు యూ కెన్ సీ రివర్సల్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దిస్ లైన్స్, అందుకనే పెట్టుకున్నాను. ఓకే, మీ కరెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు 924 దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను అది, అంటే లైన్స్ మారుతున్నాయా లేవా అని. లైన్స్ ఏమైనా మారుతున్నాయి ఎక్కడన్నా, కిందకి పైకి అలా ఏం లేదు. లేదు, అంటే సేమ్ మనం పొద్దున చూసిన లైన్సే, అది లాస్ట్ దాకా అవే లైన్స్. అదే స్ట్రైక్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మార్కెట్ ఎగ్జాక్ట్ గా మన లైన్స్ దగ్గర నుంచే సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ దిస్ లైన్స్. ఎక్కడ తీసుకోవాలన్నా, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్, మళ్ళీ ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్ ఫ్రమ్ దిస్ లైన్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఫ్రమ్ దిస్ లైన్. సో ఏం జరగాలన్నా ఎక్కడ జరుగుతుందంటే ఈ లైన్స్ దగ్గరే జరుగుతుంది. దీనిలో ఇంకా పవర్ఫుల్ లైన్స్ ఉన్నాయి. సో అది ఇప్పుడే చెప్పి అది కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నేను యాక్చువల్గా హై ట్రేడ్ చేసేది ఆ లైన్స్ దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడ నుంచి హై ప్రాబబిలిటీ 99.99% ప్రాబబిలిటీ అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిపోద్ది అని అర్థం. ఓకే క్లియర్ అండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా పోనీ ఇది మొత్తం చెప్పిన తర్వాత? అంటే ఇది మనకి ఓన్లీ నిఫ్టీలో వర్క్ చేస్తుందా, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్? ఓకే, నేను ఆల్రెడీ ముందుగానే ఆలోచించి నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లైన్స్ కూడా ఇంపార్టెంట్ లైన్స్ ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఈ లైన్స్ కూడా యాడ్ చేసి పెట్టాను. కానీ నేను మాక్సిమం దీన్ని బ్యాక్ టెస్ట్ చేసింది ప్రాపర్లీ నిఫ్టీ ఇన్ 3 minutes. మీరు ఈ టైం ఫ్రేమ్ మార్చిన, స్ట్రైక్ ప్రైస్ మార్చిన, టైం ఫ్రేమ్ మార్చుకోవచ్చు, యూ కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్. స్ట్రైక్ ప్రైస్ మార్చిన, నేను ఇచ్చిన నెంబర్ మార్చిన, ఈ క్యాండిల్స్ ఎలా అయితే వర్కౌట్ అవుతున్నాయో అలా వర్క్ అవ్వ. ఓకే. సో ఏది మార్చినా చిన్న క్యాలిక్యులేషన్ పోతుంది. ఇక్కడ ఎందుకు అంత పర్ఫెక్ట్ గా నేను సెట్టింగ్స్ కోసం నా టైం ఎందుకు నేను తీసుకుంటున్నానంటే, ఇక్కడ
సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెట్టింగ్స్ లో ఏ తప్పు చేసినా, ఇక్కడ ఏ తప్పు చేసినా ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మారిపోతుంది. ఓకే. సో సెట్టింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆ సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీ అదే ఫాలో అవ్వాలి. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. సెట్టింగ్స్ మాత్రం అయ్యే ఫాలో అవ్వాలి. అప్పుడు ఈ చిన్న పాయింట్స్ క్యాల్క్ చేసుకుంటారు. లేకపోతే వేరే టెలిగ్రామ్ లో ఎవరో కాల్స్ ఇస్తున్నారు, వాళ్ళది పెట్టుకుంటాను నేను ఇక్కడ అంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ పెట్టుకోండి, సేమ్ స్ట్రైక్ ప్రైస్ పిఈ ఇక్కడే పెట్టుకోండి. ఏదైతే ఎవరైనా స్ట్రైక్ ప్రైస్ ఇస్తే సేమ్ 2 స్ట్రైక్ ప్రైస్ పెట్టుకొని మనోడు ఇచ్చింది కరెక్టో కాదో చూసుకొని ట్రేడ్ చేసుకోండి. మీరు దీన్ని కూడా నమ్మకపోతే చెప్తున్నాను, వేరే వాళ్ళు ఇచ్చిన కాల్స్ నేను చూసుకుంటాను, నాకు చాలా అలవాటు అయిపోయానంటే కనుక పెట్టుకోండి. వాళ్ళది పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఎక్కడ నుంచి స్ట్రైక్ ఇస్తున్నారు, సిఈలో ఉందా, పిఈలో, సారీ మార్కెట్ బుల్లిష్ ఇచ్చాడా బేరిష్ ఇచ్చాడా అని చూసుకొని ఎక్కడి నుంచి కరెక్టేనా. ఇక్కడ మనకి ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, ఎవరో మనకి కాల్ ఇచ్చారు ఫర్ సపోజ్, తీసుకోవాలంటే టేక్ దిస్ కన్ఫర్మేషన్ అంతే. ఇంకా మార్కెట్లో ఇండికేటర్స్ అంటారా, అదంతా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. నేను అందరికీ నేను అదే చెప్దామని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ మాట. వేస్ట్ ఆఫ్ ఆ ఇండికేటర్, నథింగ్ వర్క్స్. ఈ సపోర్ట్, ఈ రెసిస్టెన్స్, ఇప్పుడు మీకు ట్రెండ్ లైన్ తీసుకునే అవకాశం ఉందా అసలు దీనిలో? ట్రెండ్ లైన్స్ ఏమన్నా మీరు తీసుకుంటారా? లేదు, నేను నాకు రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ లైన్స్ ని ఇంత మంచిగా రెస్పెక్ట్ చేస్తాను. వెళ్ళలేదు నేను. వెళ్ళలేదా? ఓకే ఫైన్, అలా అయితే గుడ్. అస్సలు వెళ్ళలేదు. ఈ లైన్స్ ఇంత పర్ఫెక్ట్ గా వేసినప్పుడు ఇంకా ట్రెండ్ లైన్స్ ఇవి అవి ఏం అక్కర్లేదు ఇంకా. సో క్లియర్ అండి, క్లియర్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? మోస్ట్ ప్రాబబ్లీ మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం నిఫ్టీలోనే వర్క్ చేస్తాను. నిఫ్టీలోనే చేస్తున్నాను నేను, అందుకని నేను బ్యాంక్ నిఫ్టీ కాల్స్ ఇస్తాను, బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ ఇస్తాను, సెన్సెక్స్ స్ట్రైక్ ప్రైస్ ఇస్తాను. కానీ దానికి కొన్ని రూల్స్. రాదు కదా, 15 minutes బ్యాక్ వస్తుంది. సారీ, సెన్సెక్స్ 15 minutes అంటే డిలే చూపిస్తుంది కదా మనకి. 15 minutes? లేదు లేదు, ఎవరు చెప్పారు 15 minutes డిలే ఉండదు? నాకు తెలియదు, కానీ నేను ప్రీమియం వెర్షన్ వాడతాను, నాకు 1 point కూడా డిలే ఉండదు. మేబీ 1-2 seconds డిలే ఉండొచ్చేమో, కానీ 15 minutes నార్మల్ గా అయితే మామూలు వర్షన్స్ కి అయితే కన్ఫర్మ్ 15 minutes డిలే ఉంటుంది. అవునా? ఓకే, ఐ డోంట్ నో దిస్. సెన్సెక్స్ అందుకే నేను గ్రూప్ లో పెట్టట్లేదు, సెన్సెక్స్ స్ట్రైక్స్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్స్. ఎందుకంటే దాని రూల్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇన్ని చెప్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఈ లైన్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 4 months నాకు టైం కావాలి అందరికి చెప్పడానికి. 4 months కంటిన్యూస్ గా వర్క్ తీసుకుంటే ఈ లైన్స్ అర్థం అవుతుంది అసలు ఏంటి అని. ఎందుకు మన టార్గెట్ ఈ లైన్స్ దగ్గరే పడుతున్నాం, ఎందుకు మార్కెట్ ఇక్కడికే వచ్చి రివర్స్ అవుతుంది, ఎందుకు మార్కెట్ ఇక్కడ మాత్రమే సపోర్ట్ తీసుకుంటుంది, రీజన్ ఏంటి? ఏదో రీజన్ ఉంటారు కదా, మార్కెట్ ఇక్కడికే ఎందుకు సపోర్ట్ తీసుకుంటాం, ఇక్కడే ఎందుకు రిజెక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడే ఎందుకు సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడే ఎందుకు రిజెక్షన్ తీసుకుంటుంది. సో దట్ ఈస్ ఏ వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం కావాలి, నాకు అంత టైం లేదు. ఏం కాకుండా ఎస్టర్డేకి మీరు వర్కౌట్ అవుదాం ఎవ్రీ డే. నేను అందుకే వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఎవ్రీ డే మై సెట్టింగ్స్ విల్ చేంజ్. చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ. కానీ ఇక్కడ మీకు లాంగ్ వచ్చేస్తుంది చూసారా, లైన్స్ చాలా లాంగ్ ఉన్నాయి, టార్గెట్స్ ఎందుకు అలా ఉన్నాయి, ఎందుకంటే మన సెట్టింగ్స్ ఇప్పుడు ఈ రోజు ప్రకారం చేసాం కాబట్టి. మీకు ఇది వర్కౌట్ అవ్వదు, మళ్ళీ రేపటికి మారిపోతాయి. మళ్ళీ మీరు వన్స్ ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేయగానే, ఎందుకంటే రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉందా, ఈ రోజు మీరు మార్కెట్ చూడాలి అనుకుంటే ఆ రోజు స్ట్రైక్ ప్రైస్, ఆ రోజు సెట్టింగ్స్ పెట్టుకుంటే తప్ప ఈ రోజు మారదు. వన్స్ స్ట్రైక్స్ మార్చుకోవాలి. వన్స్ ఈ రోజు పెట్టిన తర్వాత ఫిగర్ కూడా పెట్టుకోవాలి. వన్స్ ఈ రోజు మీరు చూస్తున్నప్పుడు ఈ నెక్స్ట్ డే మళ్ళీ చూడలేరు, ఇది చాలా వేరుగా ఉంటుంది. అందుకే నేను స్టార్టింగ్ లో ఏం చెప్పానంటే, అందరూ ఏం చెప్తారంటే ఒక ఇండికేటర్ ఇచ్చేసేసి దీన్ని తీసేసుకొని లైఫ్ లాంగ్ ట్రేడ్ చేసేసేయండి, యూ విల్ బి ద బెస్ట్ ట్రేడర్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తారు. అది ఎవ్రీడే మార్కెట్ వర్కౌట్ కాదు. ఎవ్రీడే మార్కెట్ కి ఎలా అవ్వాలో ఆ డే అలాగే మనం ప్రైజెస్ పెట్టుకోవాలి, ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్ జరగాలి, ఆ పర్టికులర్ టార్గెట్స్ ఉండాలి. ఇప్పుడు హై వాలటిలిటీ అప్పుడు నేను చిన్న టార్గెట్, ఇప్పుడు ఇక్కడ హై వాలటిలిటీ ఈ రోజు బిలో నేను చిన్న టార్గెట్ ఇచ్చేసి ఇక్కడ లైన్స్ లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏముండదు ఇంకా మీరు చేయాల్సింది. సో ఈ రోజు మార్కెట్ ప్రకారం ఈ లైన్స్ ఇవి, రేపు మార్కెట్ ప్రకారం కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి, మళ్ళీ ఈ లైన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, ఎవ్రీడే రిఫ్రెష్ అవుతాయి. మీరు ఎవ్రీడే చూడొచ్చు అసలు ఏం జరుగుతుందో. ఆల్రెడీ నేను డెమో ఇస్తాను కాబట్టి యూ కెన్ క్లియర్లీ సీ
టెస్ట్ చేయొచ్చు, చూడొచ్చు. అట్లీస్ట్ నేను చేయను చూస్తాను అనుకుంటే జస్ట్ చూడొచ్చు ఫస్ట్, ఓకే ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఒక ఫ్యూ డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకే అర్థమైపోద్ది. ఓకే. ఏమి హడావిడి లేకుండా నీట్ గా ఉంది. స్టాప్ లాస్ కూడా మన కంటికి కనిపిస్తుంది, టార్గెట్స్ కూడా మన కంటికి కనిపిస్తుంది. అవును. మన ఇంటర్వెన్షన్ లేకుండా ఎవరో ఇచ్చే కాల్స్ మీద అయితే డిపెండ్ అవ్వద్దు. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఆ, మన బుర్ర వాడుతున్నాం అక్కడ అట్లీస్ట్. ఆ. దిస్ ఈస్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నాకు తెలిసి ఏమి లేదు, ఉండకపోవచ్చు. నాకు అదే ఎంతకన్నా క్లియర్. బ్యాక్ టెస్ట్ కే అడిగాను, అది మీరు చెప్పారు కదా, ఓకే బ్యాక్ టెస్ట్ కాదు, ఎవ్రీడే నేను ఇస్తాను కదా, అది మీరు పెట్టుకొని చూసుకుంటూ ఉండండి. అదే 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 that's it. ఫ్రంట్ టెస్టే బెటర్. బ్యాక్ టెస్ట్ మీరు ఎంత బ్యాక్ వెళ్ళినా సరే చాలా వియర్డ్ గా ఉంటుంది. మీరు ఎంత బ్యాక్ వెళ్ళి చూసినా ఇది ఇది చూసారా, కనిపించట్లేదు. చాలా వియర్డ్ గా ఉంది. సో ఈ రోజుకి తగ్గట్టు ఇది మొత్తం మళ్ళీ చాలా నీట్ గా వచ్చింది. అవును. సో నేను అది చెప్తున్నాను, ఎవ్రీడే మారిపోతూ ఉంటుంది. సో ఈ మీ ఇష్టం ఉండి ఎలాగంటే ఎక్కడ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా. మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి రివర్సల్ ఎక్కడో నాకు తెలియట్లేదు. అప్పుడు మీరు కింద చూడండి, ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ సారీ ఎల్లో క్యాండిల్ ఫామ్ అవుతుందో లేదో. బెస్ట్ కదా. చాలా మంది రివర్స్ అయింది అని అనుకుంటారు, రివర్స్ అవుతుందో లేదో మనకి చెప్పేస్తుంది ఇక్కడ. అవును. మార్కెట్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి పడుతుంది, ఎల్లో ఇక్కడ ఆటోమేటిక్ గా ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఎల్లో కలర్ ఎల్లో కలర్ క్యాండిల్ ఇస్ నథింగ్ బట్ మోస్ట్ ప్రాబబుల్ ఛాన్స్ ఆఫ్ రివర్సల్ అక్కడి నుంచి ఉండొచ్చు అని చెప్తుంది. సో ఈ రోజు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ రివర్సల్ మనకి ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ ఇచ్చిన మీరు డే మొత్తం మళ్ళీ మన స్టాప్ లాస్ ఎంత 77 కి ఎంట్రీ అయితే స్టాప్ లాస్ 65, అంటే నియర్లీ 12 పాయింట్స్ కి మార్కెట్ రాలేదు అసలు ఈ రోజు. ఆ చిన్న స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వకుండా పైకి వెళ్ళిపోయింది. మీరు మొత్తం వదిలేస్తే పోనీ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇది కూడా చాలా చిన్న స్టాప్ లాస్. ఇక్కడ కూడా మళ్ళీ రాలేదు మార్కెట్. ఇక్కడ ఎంట్రీ తీసుకుని వదిలేస్తే ఇక్కడ కూడా మార్కెట్ రాలేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని మీరు వదిలేస్తే ఇక్కడ కూడా మార్కెట్ రాలేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని వదిలేస్తే ఇక్కడ కూడా మార్కెట్ రాలేదు. ఇచ్చే ప్రతి ఎంట్రీలో మార్కెట్ వెనక్కి తిరిగి చూడాలి. ఇదే టైంలో ఇక్కడ మనం చేస్తున్నప్పుడు సిఈలో యాక్చువల్ గా ఏమవ్వాలి, సైడ్ వేస్ అయిపోవాలిగా మార్కెట్ ఇంకా. కానీ మనకి ఎంట్రీ ఇచ్చింది, ఎగ్జిట్ ఇచ్చి చిన్న పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలిగాం కదా. చిన్న చిన్న ప్రాఫిట్స్ అది కూడా మన ఇష్టం. మనకి చిన్న ప్రాఫిట్ చాలు అనుకుంటేనే ఎంటర్ అవుతాం. ఎందుకంటే మార్కెట్ చెప్తుంది చిన్న పాయింటే ఇస్తాను నేను అని చెప్పి. లేదు పెద్ద పాయింట్ అనుకోండి, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది, ఇది కొంచెం పర్లేదు 93 to 98, ఇట్స్ ఫైన్ 5 పాయింట్స్. నాకు 5 పాయింట్స్ చాలు, స్కాల్పింగ్ చేసుకొని మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోతాను అనుకుంటే కనుక స్కాల్ప్ చేసుకొని వెళ్ళిపోతాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి. సో మార్కెట్ మేము చూపిస్తాం, మనకి నచ్చితేనే తీసుకుంటాం, చిన్న పాయింట్ తీసుకుంటాం. లేదు అంత తక్కువ అవుతుంది మనకు వద్దు అనుకునేటప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఏమైనా కొంచెం పాసిబిలిటీ ఉంటే ఛాన్స్ ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఎగ్జాక్ట్లీ. సో మీకు టార్గెట్స్ కి ఏ కన్ఫ్యూజన్ లేదు, మార్కెట్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మీ కళ్ళ ముందు ఉంది, రైట్. ఏదైతే మీరు క్వశ్చన్ చేశారో కాల్ స్టార్ట్ చేసే ముందు అది టార్గెట్ అయితే క్లియర్ అయిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు దీని మీద ఆర్ఎస్ఐ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో ఏది పెట్టుకున్నా సరే ఈ లైన్స్ ని మాత్రం రెస్పెక్ట్ చేయాలి మార్కెట్, ఈ లైన్స్ ని. సో మీరు ఆర్ఎస్ఐ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా సరే మీ టార్గెట్ ఎక్కడ డిసైడ్ చేసుకోవడానికి వీటిని ఫాలో అవ్వచ్చు. లేదు నేను ఎంట్రీ కూడా నేను తీసుకుంటానంటే ఫాలో అవ్వచ్చు. లేదు నేను ఏం తీసుకోను, నాకు ఎంట్రీ ఉంటే చాలు, ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఈ లైన్ మొత్తం నేను ఆఫ్ చేస్తానంటే యూ కెన్ ఆఫ్ దిస్ లైన్స్. ఇక్కడ అన్ని తీసుకెళ్లి షో ఆల్ టాప్ లైన్స్, ఇవన్నీ ప్రోగ్రెసివ్ లైన్స్ ఇవన్నీ ఆఫ్ చేస్తే మీకు ప్లెయిన్ మార్కెట్ వచ్చేది. ఓన్లీ 3 ఇంపార్టెంట్ లైన్స్ వస్తాయి, 4 ఇంపార్టెంట్ లైన్స్ వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ లైన్స్. ఇది నేను పోన్ చెప్తాను ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. కన్ఫ్యూజ్ అయిపోతారు ఇంకా ఎక్కువ. ఈ లైన్స్ ఉండడం కరెక్ట్. నేను మాక్సిమం 99.99 కన్ఫర్మేషన్ లైన్స్ అన్ని తీసేసి ఏదైతే ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయో అక్కడి నుంచి ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అక్కడి నుంచి వచ్చినప్పుడు చాలా మంచి టార్గెట్ ఇస్తుంది. మీకు అది అర్థం కావాలంటే లాస్ట్ వీక్ 1 సెకండ్ లాస్ట్ వీక్ చార్ట్ చూపిస్తాను మీకు. నా దగ్గర స్నాప్ షాట్ ఉందేమో. ఓకే ఫైన్, నేను మీకు విడిగా నేను పంపుతాను మీకు. ఆ స్నాప్ షాట్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ విల్ సెండ్ ఇట్ టు యూ, యూ కెన్ సీ. సేమ్ రూల్స్, నో చేంజ్ ఇన్ రూల్స్, సేమ్ రూల్స్. యూ కెన్ సీ దెన్ యూ కెన్ సీ. మంచి టార్గెట్ లాస్ట్ ఎంటైర్ వీక్ చాలా మంచి టార్గెట్ ఇచ్చింది ప్రతిరోజు. మీకే నేను పెడతాను. ఓకేనండి, ఎనీ డౌట్స్ చెప్పండి. థర్డ్ అంటే రెండు స్ట్రైక్ ప్రైస్ కాకుండా ఒక ఫిగర్ ఇస్తాను. Yes. రీజన్ అంటే అదే ఫిగర్ అనేది
అక్కడ కన్ఫర్మ్ గా మనం మెన్షన్ చేయాలా? చేయాలి. అది బ్యాక్గ్రౌండ్ అయితే నేను చెప్పనండి, ప్రస్తుతానికి అయితే చెప్పట్లేదు. అదైతే కంపల్సరీ మెన్షన్ చేయాలి. మీరు అది ఎస్ పాయింట్స్ తో సహా పాయింట్స్ సహా 158.80 ఉంటే 80 80 ఎస్ 75 ఎవ్రీథింగ్. నేను ఈ మొత్తం దీనిలో నేను చెప్పేది ఏంటంటే డోంట్ ఇగ్నోర్ దిస్ పాయింట్ 208.2. యువర్ లిమిట్ ప్రైస్ విల్ బి 208.2. లేదు నేను 208 పెట్టేస్తాను 209 పెట్టేస్తానంటే అలా కుదరదు, అలా అవ్వదు. ఎందుకంటే మన టార్గెట్ క్లియర్ గా ఉండాలి అంటే మన ఎంట్రీ కూడా చాలా క్లియర్ గా ఉండాలి, లేకపోతే చాలా స్టాప్ లాస్ వస్తాయి. నేను ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు ఆ ఫిగర్ ని యాస్టిస్ పాయింట్ తో ప్రకారం చెప్పాలి. వినేవాళ్ళు అందరికి చెప్తున్నాను, ఇది పాయింట్ 208.2 అంటే 208.2నే. ఇట్స్ నాట్ 208, ఇట్స్ నాట్ 209. ఇది కంపల్సరీ గుడ్డిగా ఫాలో అయిపోవాలి. నెంబర్ యాస్టిస్ పెట్టాలి. ఎందుకు నెంబర్ పెడుతున్నాము అంటే ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ కెన్ రివీల్, అంతే. ఎందుకు పెడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది, అది పెట్టడం వల్ల అసలు లోపల ఈ క్యాలిక్యులేషన్ లో ఏం జరుగుతుంది, ఈ ప్రైజ్ యాక్షన్ లో ఏం జరుగుతుంది అనేది చాలా. మనం పెట్టే ప్రతి పాయింట్ ఇక్కడ ప్రతి రేంజ్ సిమిలారిటీకి ఒక ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. నియర్ లైన్ టాలరెన్స్ ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంది. మాన్యువల్ ప్రైస్ దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్ దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీథింగ్ మాన్యువల్ లైన్ ప్రైస్ ఒక్కటే మారుస్తుంది, అయితే అది ఏమి యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉన్నాయి అట్లా సెట్టింగ్స్ వచ్చాయి. యాస్టిజ్ ఓన్లీ ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్ మారుస్తాం. ఇది పొరపాటును కూడా మార్చొద్దు. ఇది ఓన్లీ 5 points. ఇన్ సూన్ ఐ విల్ లాక్ ఇట్. యాక్చువల్లీ నేను ఇంకా దీని మీద వర్క్ చేస్తున్నాను. ఇది నేను లాక్ చేస్తాను, ఎందుకంటే ఇది చేంజ్ చేసుకోక్కర్లేదు. ఇది కూడా లాక్ చేస్తాను, ఇది లాక్ చేస్తాను. ఓన్లీ మాన్యువల్ ప్రైస్ పెడతాను. రేంజ్ సిమిలారిటీ ఇది కూడా లాక్ చేస్తాను. నియర్ లైన్ టాలరెన్స్ ఇది నా పర్పస్ కోసం నేను పెట్టుకున్నాను. ఐఎమ్ హ్యావింగ్ సమ్ అదర్ పర్పస్ హియర్ నేను ట్రేడ్ చేసుకున్నప్పుడు. ఓకే, ఇది కూడా ప్రోగ్రెసివ్ లైన్స్ కూడా యాక్చువల్గా నా పర్పస్ కోసం నేను పెట్టుకున్న లైన్స్ ఇవి, కానీ ఇది మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ నేను ఆప్షన్ పెట్టేశాను. ఇంకా ఎవ్రీథింగ్ హ్యాస్ దే రూల్. సారీ, అది కూడా వన్ ఆఫ్ ద టార్గెట్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద టార్గెట్ అవుతుంది, అందుకనే నేను వదిలేసాను. ఇంకా పెట్టి చూసాను నేను, ఇట్స్ వెరీ గుడ్ అనిపించింది, అందుకే నేను ఉంచేసాను. ఈ ప్రోగ్రెసివ్ లైన్స్ యాక్చువల్గా స్టార్టింగ్ లో లేదు, ఓన్లీ టాప్ లైన్స్ అండ్ బాటమ్ లైన్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఇది మధ్యలో పెట్టాను, ఇంట్రొడ్యూస్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? చూడడానికి క్లమ్జీగా ఉంటుంది యాక్చువల్గా, ఎవరు చూసినా భయపడతారు. బట్ మన ట్రేడ్ లో దిగిన తర్వాత రిజల్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మార్కెట్ ఎప్పుడన్నా మూమెంట్ ఇచ్చినప్పుడు వీ కెన్ క్యాప్చర్ ఫ్రమ్ బాటమ్ పట్టుకోవడం చాలా కష్టం అంటారు కదా. నాకు తెలిసి నేను ప్రతి మార్కెట్లో ఎప్పుడు రైజ్ అయినా సరే ప్రతి మార్కెట్లో నేను బాటమ్ చూసాను. క్లియర్ కదండి? నో ఫియర్ ఇన్ టేకింగ్ ట్రేడ్, నో ఫియర్ ఇన్ హౌ వెన్ టు ఎగ్జిట్, ఏం లేదు కదా? ఫైన్ అండి. ఓకే, రేపు ట్రై చేయండి ఒకసారి, రేపు మార్కెట్ లో ట్రై చేయండి విత్ సేమ్ రూల్స్. ఇన్స్టాలో ఇస్తారా, టెలిగ్రామ్ లో? నాకు ఇన్స్టాలో నాకు పింక్ చేయండి, మీ ఐడియా ఆల్రెడీ నేను ఇచ్చేసి ఉండాలి నాకు తెలిసి యాక్సెస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. ఫైన్, ఓకే, థ్యాంక్స్.